నేను ఇండియాలో ఉన్నప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎప్పుడు కుదిరేది కాదు. ఫ్యామిలీ, ఫైనాన్షియల్ రీజన్స్, దెన్ కోవిడ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సో, ఆ తర్వాత ఒక్కసారి నేను ఫ్రాన్స్‌కొచ్చిన తర్వాత ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను కొంచెము. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను నాకంటూ స్పెండ్ చేసేది నా ఎడ్యుకేషన్ తర్వాత నా ట్రావెలింగ్ మీదనే. నేను జస్ట్ బట్టలు కూడా మినిమమ్ ప్రెజెంటబుల్‌గా కొనుక్కుంటాను. బియాండ్ దట్ అంతా ట్రావెలింగ్‌కే పెట్టేస్తాను. కానీ ఈ ట్రిప్ మాత్రం నా ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగినప్పుడు నేను రానని చెప్పా అనమాట. నా దగ్గర అప్పుడు మనీ అస్సలు లేకుండే. బట్ లిటరల్‌గా నా ఫ్రెండ్ ఫోన్ చేసి మనం తక్కువకెళ్ళొచ్చేద్దాము. నా దగ్గర ప్లాన్ ఉంది అని చెప్పింది. మేము చాలా తక్కువ రేట్‌లో 4 డేస్ బెల్జియంకెళ్ళొచ్చాము. ఆల్మోస్ట్ 4, 5 సిటీస్ కవర్ చేసాము. విచ్ ఈస్ వెరీ క్రేజీ. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మెమరీస్ అన్నీ అసలు ఆ బోట్ రైడ్ గానీ, అక్కడ మేము పరిచయం అయిన మనుషులు కానీ, ఆ ఈవినింగ్ ఇట్లా చాలా మ్యాజికల్‌గా ఉంటది. నాకు ట్రావెలింగ్ ఎంతో నేర్పించింది, ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ లైఫ్‌లో ట్రావెల్ చేయండి. ట్రస్ట్ మీ. ఏ స్కూల్, కాలేజ్ ఎవరు ఇంత